పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియున్నము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం వచనములు 20 నుండి 26 వరకు. యేసు కనులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరచబడుతురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజు మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీ కనర్థము, మీరు మీ సుఖములను అనుభవించియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. ఈరోజు సువిశేషంలో వాక్యాలను గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు 22వ వచనంలో, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందిస్తే మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీకు పరలోకంలో తగిన బహుమానం లభించును అని చెప్పి చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా తర్వాత ఏమని చెప్తూ ఉన్నారు, 23 వచనాల నుండి గమనించినట్లయితే 24వ వచనంలో, అయ్యో ధనికులారా మీకు అనర్థము అంటున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు అని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎందుకని చెప్తూ ఉన్నారు ఇలా? బాగా చేతి నిండా డబ్బులున్నప్పుడు, కడుపు నిండా తిండి ఉన్నప్పుడు, ఆ చేతి నిండా డబ్బుల్ని మనము ఏమి తినదమా, ఏమి తాగేదమా, ఏమి ధరింతుమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఇహలోక సంబంధమైన విషయాల మీద వ్యామోహం ఎక్కువ కలిగి ఉంటాం. ఏం కొనుక్కుందాం, ఏం నగలు కొనుక్కుందాం, ఏం బట్టలు కొనుక్కుందాము, ఏం చేద్దాము, ఎట్లా, ఏమి పండగలప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏమి తిందాము, ఇట్లా ఆలోచనలు, ఇహలోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇహలోక సంబంధమైన ఆలోచనలో మునిగిపోయినప్పుడు దేవుడి మీద మన దృష్టి, ధ్యాస ఉండదు. ఎప్పుడైతే నీ కడుపు ఖాళీగా ఉంటుందో, అంటే నీ దగ్గర సరిపడా డబ్బు లేదు, నీ అవసరాలను తీర్చుకోవటానికి కూడా నీకు సరిపడా డబ్బు లేదు, అట్లాంటప్పుడు నీవేం చేస్తావు? దేవుని పైన ఆధారపడి బ్రతుకుతావు. అనారోగ్యంలో ఉన్నావా? దేవుని పైన ఆధారపడి జీవిస్తావు. అప్పు సమస్యల్లో ఉన్నావా? దేవుని పైన ఆధారపడి జీవిస్తావు. తినటానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు, దేవుని ప్రాధేయపడతావు. మరి అలాంటి ప్రాధేయపడటం అనే తత్వము
మరి నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మనలో ఉందా లేదా అనేది సరిచూసుకోవాల్సిన విషయం. దేవుడు ధనవంతుడు ఒంటె సూది బెజ్జంలో దూరటం ఎంత కష్టమో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అంత కష్టమని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు కదా ముందు పట్టణాల్లో. కాకపోతే దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని కూడా క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు బైబిల్లో. మరి ధనమున్నా కూడా దేవునికి ప్రతి ఒక్కటి మనకున్నదంతయు సమర్పించి ఆయన మీద ఆధారపడి జీవించాలి. నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన మహిమకై నీకు ధనం ఎక్కువ ఉందా, వాడు ఆయన మహిమార్థము నీ ధనాన్ని వాడు, ఆయన పరిచర్యలో నీ ధనాన్ని వాడు. అలా మనము అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయి నీకున్న ధనంతో. మరి ఇవన్నీ చేసినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. మరి అబ్రహాము ధనవంతుడే, ఈజాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే. మరి వాళ్ళు వెళ్ళారు కదా పరలోకానికి. ఎందుకని వెళ్ళారు వాళ్ళు పరలోకానికి? ఎందుకంటే వాళ్ళు దేవుని మీద వారి దృష్టి ఉంచి, వారి విశ్వాసాన్ని ఉంచి, వారి నమ్మకాన్ని ఉంచి, ఆయన పైన ప్రతి ఒక్క విషయంలో ఆధారపడి జీవించారు. ప్రతి ఒక్క డెసిషన్ తీసుకునేటప్పుడు ఆయన మీద ఆధారపడి జీవించారు. మరి మన స్థితి ఎలాగైనా ఉండనియండి, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉండి జీవించినప్పుడు, మనం చేసే ప్రతి ఒక్క పని ఆయనకు మహిమకరంగా చేస్తే ఆయన తప్పకుండా ఆయనలో మనం ఉండటానికి మరియు ఆయన రాజ్యమునకు పాత్రలుగా మనల్ని చేస్తారు. ప్రార్థించుదాం. ఓ క్రీస్తు ప్రభువా, సర్వ సృష్టికర్త, మేము ఎటువంటి స్థితిలో ఉన్నా ప్రభువా, మాలో మీ యందు విశ్వాసము దృఢముగా ఉంచుము ప్రభువా. తగ్గింపు తత్వాన్ని మాకు అలవర్చండి ప్రభువా. మాలో శాంతము కలగజేయము ప్రభువా. సాత్వికతను మాకు నేర్పుము తండ్రి. మీ యందు జీవించి మీ యందు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి తండ్రి. మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.